సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో చాలా సక్సెస్ఫుల్గా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా నిలిచిన ఒక సినిమా నారీ నారీ నడుము మురారి. అనిల్ సుంకర ప్రొడ్యూసర్గా, రామ్ అబ్బరాజు దర్శకుడుగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా సక్సెస్ఫుల్ ఫిలింగా ఈ సంక్రాంతి రేసులో నిలిచింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే బిగినింగ్ నుంచి చివరి దాకా ఆద్యంతం అలా కామెడీగా నడుపుకెళ్ళటం. నేను గమనించిన మరో అంశం ఏంటంటే పాత్రలు, వాటిని క్రియేట్ చేసిన విధానం, వాటిని ప్రజెంట్ చేసిన విధానం, కాంటెక్స్ట్ పాతదైనప్పటికీ కూడా, టైటిల్ కూడా ఎప్పుడో వచ్చినటువంటి బాలకృష్ణ సినిమా టైటిల్ అయినప్పటికీ కూడా దీనిలో కంటెంట్ కొత్తగా ఉండటం, దాన్ని ప్రజెంట్ చేసిన విధానం కొత్తగా ఉండటం అనేది ఈ సినిమా సక్సెస్ని నిర్ణయించింది. పాటని ప్రజెంట్ చేసేటప్పుడు కేవలం పాటలాగే కాకుండా కథని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఉపయోగించుకోవటం అనేది దర్శకుడు చేసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అంశంగా నేను చెప్తున్నాను. పర్టికులర్గా ప్రధాన పాత్ర ఎదుర్కొనేటువంటి రకరకాల సమస్యలు, ప్రధాన పాత్రకు ఉన్న గోలు అనేది ఎలా రీచ్ అయ్యాడు అనేది ఈ సినిమాలో క్లియర్గా మనకు కనపడుతూ ఉంటుంది. మన సబ్స్క్రైబర్ ఒకసారి ఒక ఆయన అడిగాడు, ఏదైనా ఒక సీన్ లాక్ చేస్తారండి ఫస్ట్ హాఫ్లో, సెకండ్ హాఫ్లో పే ఆఫ్ ఎట్ అవుతాయి ఉంటుంది. సినిమా మీరు గమనించినట్టయితే సన్నివేశాలు చక్కగా మీకు అర్థమవుతాయి. ఒక క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేసినా, ఒక పాయింట్ ఇంట్రడ్యూస్ చేసినా అది సెకండ్ హాఫ్లో నా సినిమా సక్సెస్కి వాడుకున్నాడు అనే విషయాన్ని మనం స్పష్టంగా చూడవచ్చు. ఇలాంటి కొన్ని అంశాలను వివరిస్తూ ఈ సినిమా రివ్యూని తెలుగు యంగ్ డైరెక్టర్స్లో నేను అప్లోడ్ చేశాను. ఒకసారి చూసి మీ అభిప్రాయాన్ని కూడా నాకు తెలియచేయండి.